నీ జీవితంలో తెలియకుండా ఎవరో ఒకళ్ళు అడుగు పెట్టుండొచ్చు, కానీ వాళ్ళు నీ జీవితంలో నుంచి వాకౌట్ చేశారంటే వాళ్ళు దే ఆర్ నాట్ మెంట్ ఫర్ యూ. నీ కోసం వాళ్ళని దేవుడు పెట్టలేదు అంతే. ఎందుకంటే నీ కోసం దేవుడు పెట్టుంటే వాళ్ళు నీతోనే ఉంటారు. ఇఫ్ దే వాక్డ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, ఒకటే అర్థం చేసుకోవాలి, నీకు అన్నెసెసరీ పీపుల్ ని దేవుడు, నీకు తలనొప్పి అని ఆయనకి భవిష్యత్తు తెలుసు కాబట్టి వాళ్ళని ఆయన రిమూవ్ చేసేసాడు. ఆ ప్రాసెస్ కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే డేటింగో లేకపోతే ఫ్రెండ్షిప్ లేకపోతే రిలేషన్షిప్ లోకి వెళ్ళిన తర్వాత ఒక 2 చెక్క ముక్కలు అతికించేసాం అనుకోండి, ఫెవికాల్ వేసి, వాటిని విడదీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్రాసెస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, టైం తీసుకుంటది. అండ్ విడదీసిన తర్వాత దీని ముక్కలు కొన్ని దీనికి అంటుకుపోతాయి, దీని ముక్కలు కొన్ని దీనికి అంటుకుపోతాయి. వాటిని ఒక మాటలో చెప్పాలంటే మెమరీస్ అనొచ్చు. సో ఆ మెమరీస్ లో నుంచి బయటకు రావడానికి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ అ వైల్, సమయం పడుతుంది. నిద్ర లేని రాత్రులు ఉండొచ్చు, కన్నీళ్లు ఉండొచ్చు, మోసగించబడ్డాను అనే బాధ